యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే సమాధాన మార్గము అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. మరి లోకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనము చివరిలో చూసినట్లయితే, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండి వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నికృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ దినాన్ని మీరు మాట్లాడుచున్న లేఖనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ లోకానికి నైనా నువ్వెందుకు వచ్చావు తండ్రి? ప్రతి దినము తండ్రి ఒక్కొక్క అంశము ద్వారా ఒక్కొక్క వర్తమానము ద్వారా మాకు తెలియజేస్తున్నారు ప్రభా. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం దేవా, నీకు వందనాలు. ఈ దినాన్న ప్రపంచమంతటా నాయన ప్రభా నీ సన్నిధానంలో నాయన ప్రభా నేను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకునే కృపాధన్యత ప్రతి ఒక్కరికి దయచేయని ప్రభు, నీకు వందనాలు. ఈ దినాన్ని చూడలేని వారు అనేక మంది నశించిపోతున్నప్పటికీ నాయన నీ కృపని నీ ప్రేమని ప్రతి ఒక్కరికి తండ్రి కనపరుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధిని బట్టి వందనాలు, నీ ప్రేమను బట్టి వందనాలు. ఈ దినమందు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యము ద్వారా అనేక మంది వాళ్ళ జీవితాన్ని సరిచేసుకుని నాయన ప్రభా నీ మార్గంలో నడవడానికి కృప అనుగ్రహింప చేయమని నాయన చిన్న ప్రార్థన దేని ప్రతి సన్నిధానం చేర్చుకోమని నజరేసునత నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటండి? సమాధాన మార్గము. అంటే మరి మనము అందరము కూడా మరి మనం చేసిన పాపం బట్టి, మనం చేసిన తప్పిదం బట్టి, మనం నడిచే విధానంలోనూ మరి ఏమైనా దోషములతోనూ మరి పాపంతోనూ నిండిపోయిన స్థితిలో సమాధానం లేకుండా జీవించుచున్న మన జీవితాల్లో మరి సమాధానాన్ని ఇవ్వడానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడుగా ఈ దినాన్న మనకు అందరి కొరకు మరి జన్మించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అందుకని ఆయన అంటున్నాడు, మన పాదములు అంటండి సమాధాన మార్గంలో నడిచినట్లు. మరి మనం ఎలా నడవాలంటే సమాధానం కలిగి జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి మనం నడిచే విధానము సమాధానంగా ఉండాలి. చాలా సందర్భంలో మనం నడిచే విధానంలో మరి కొన్ని సమాధానం లేని పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. అంటే మరి మనము సమాధానం కలిగి జీవించాలని దేవుని వాక్యము స్పష్టంగా తేటగా మనతో మాట్లాడుచుంది. మన అడుగులు ఒక్కొక్క సందర్భంలో మరి పాపానికి చేరువుగా చేస్తూ ఉంటుంది. మన ఆలోచనలు పాపానికి దగ్గరగా ఉంటాయి. అలాంటి స్థితిలో మనం నడవకుండా, అలాంటి తలంపులు మనకు లేకుండా మన సమాధానంగా నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనే సమాధానంగా మన యొక్క జీవితంలోనికి వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఇది నాన్న మరి అనేక మంది అనేక విధములైన మరి దేవతల్ని మరి విగ్రహారాధన చేసుకుంటూ ఉంటారండి. చేసుకున్న వారి ఎవరి జీవితంలోనైనా మరి దేవుడు స్వయంగా మాట్లాడతాడంటే మాట్లాడిన సందర్భాలు ఉండవు. కానీ మన దేవాతి దేవుడు మన స్వయంగా మాట్లాడతాడండి. మరి దర్శనం ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. మన జీవితాన్ని తిరిగి జన్మింపచేసే గొప్ప శక్తి ఎవరిలో ఉంది? దేవుళ్ళలో ఉన్నది కదండి. మరి ఆయన మరణించి తిరిగి సజీవంగా లేస్తానని చెప్పిన దేవుడు అట్రీతిగానే ఆయన సజీవంగా అందరి కొరకు లేచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి శక్తివంతుడు మన దేవుడండి. ఈ భూప్రపంచం ఎక్కడ చూసినా మరి మరణించిన వ్యక్తి తిరిగి లేవడం అనేది ఎక్కడైనా జరిగిందా? మరి అలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే మన దేవుడేనండి. అయితే ఇక్కడ మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? మన యొక్క పాద
సమాధాన మార్గంలో నడవాలని ఆయన మన కొరకు మరి సమాధానాన్ని ఇవ్వడానికి మరి లోకానికి వచ్చినాడు. అందుకే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు కదండి. మనకు సమాధానం కలగాలని దేవుడు ఎంతగానో మనకు సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. మరి ఒకవేళ ఈ దినాన్న నువ్వు సమాధానం లేని స్థితిలో జీవిస్తున్నావేమో, మరి సమాధానం లేకుండా నువ్వు ఉన్నావేమో, మరి దేవుడు నీకు సమాధానం ఇవ్వడానికి సమీపంగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. కనుక నీ మనసుని దేవునికి ఇచ్చినట్లయితే నీకు సమాధానాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి నీ జీవితాన్ని ఆయన వైపు త్రిప్పుకోవాలని ఈ దినాన్న ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండానండి, చీకట్లోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండే వారికి వెలుగునిచ్చుటకై, ఎవరైతే చీకటి జీవితాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే మరణ ఛాయల్లో కూర్చుని ఉన్నాడో, మరి వాళ్ళకి దేవుడు ఏమిస్తాడంటండి? వెలుగునిస్తాడంట. అసలు చీకటి ఏంటి, మరణ ఛాయలు ఏంటని చూసినట్లయితే పాపము అండి. మనం పాపము సమీపంగా ఉండి పాపంలోనే మన యొక్క జీవితంతో మరి మనం పోరాడే స్థితిలో ఉన్నామేమో, పాపంలో మునిగిపోయామేమో. అయితే అలాంటి స్థితిలో ఉన్న నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడు? ఆయన వెలుగులోనికి నడిపిస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీ ఇవ్వవలసిందల్లా నీ మనస్సు, నీ హృదయం ఆయనకి సమర్పిస్తే, నువ్వెంత ఘోర పాపమైనా కానివ్వండి, ఎలాంటి పాపపు జీవితాన్ని జీవించిన ఆ స్థితిలో ఉన్నా కానివ్వండి, వ్యభిచారివైనా కానివ్వండి, దొంగవైనా కానివ్వండి, మరేదైనా కానివ్వండి, మరి నీలో నీ మనస్సు మార్చుకుని ఆయన వైపు తిరిగి, అయ్యా నేను ఇప్పటి వరకు చీకట్లో ఉన్నాను, ఇప్పటి వరకు నేను మరణ ఛాయల్లో కూర్చున్న స్థితిలో ఉండి అనేక పాపములు చేశాను, మరి నా మనస్సుని ఇప్పుడు నీకు ఇవ్వాలని నేను ఆశపడుచున్నానయ్యా, నా జీవితాల్లో వెలుగుని తీసుకురావాలి నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని వెలిగింపచేస్తాడండి. మనుషులు ఒక పాపం చేస్తే క్షమించలేమరేమో, కానీ మరి దేవాతి దేవుడు ఎలాంటి స్థితిలో ఎలాంటి పాపపు జీవితాన్ని జీవించినా కూడా క్షమించమన్నప్పుడు తప్పకుండా ఆయన క్షమిస్తాడు. అలానే మరి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసినప్పుడు మరి ఆ పక్కన ఈ పక్కన ఇద్దరు బందిపొట్టు దొంగలని మరి సిలువేస్తారు కదండి. సిలువేసినప్పుడు మరి ఒక దొంగ అయితే మరి దేవుణ్ణి ఏమన్నాడు? అయ్యా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అన్నప్పుడు మరి వెంటనే దేవుడు తన పాపంని, తన పాప జీవితాన్ని మరి క్షమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి మహోన్నతుడండి మన దేవుడు. మరి ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. మరి రాళ్లతో కట్టబడుచున్న మరి వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీని అనేక మంది రాళ్లతో కొట్టించినప్పుడు మోషే ధర్మశాస్త్రంలో ఇలా కొట్టి చంపాలని మరి ఉంది కదా, నువ్వేం చేయట్లేదని ఆయన నిలదీసినప్పుడు మరి అక్కడున్న జనసమూహం అంతటిని యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారండి? మీలో పాపం చేయకుండా ఎవరైనా ఉంటే మొదట ఆమె మీద రాయేయండి అన్నప్పుడు ఎవరు తెగింపలేదండి. ఎందుకంటే అందరూ పాపం చేసిన వారే కాబట్టి ఎవరు ఆమె మీద రాయేసే అర్హత లేక మరి ఒక్కరు కూడా ఉండకుండా మరి వెళ్ళిపోయారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే అక్కడ ఉన్నారు. అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయన ఒక్కడే నిలవగలిగాడండి. అక్కడ ఎవ్వరూ నిలవడానికి మరి సరిపోలేదు. అప్పుడు ఆమెతో, అమ్మ ఇంకా పాపం చేయకు, నువ్వు సమాధానంతో వెళ్ళని సమాధానాన్ని ఇచ్చిన దేవుడండి. మరి పాపాత్మురాలైన స్త్రీ మరి దేవుని యొద్దకు వచ్చి తన పాపమును విస్తారంగా చేసిన పాపలు క్షమించమన్నప్పుడు ఆమె యొక్క కన్నీళ్లతో మరి ఆ యొక్క పాదములను కడిగి మరి తల వెంట్రుకలతో తుడిచి ఆయనకు అత్తరు పూసి ఆయన ముద్దు పెట్టుకుని మరి ఆయన్ని చేర్చుకున్నప్పుడు మరి ఆ పాపం చేసిన స్త్రీ అయినా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించి సమాధానాన్ని ఇచ్చిన దేవుడండి. అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నందుకు మనం సంతోషించేవారు ఉండాలి. అలాంటి మరణ ఛాయల్లో లేకపోతే అలాంటి మరి చీకట్లో మనం జీవిస్తుంటే మనందరికీ వెలుగునివ్వడానికి ఆయన లోకానికి వచ్చినారంటే అండి. మరి దినాన్న ఆయన రక్షణ మరి దినంగా మనం జరుపుకుంటూ ఉంటున్నాం. ఆయన పుట్టిన దినాలుగా జరుపుకుంటూ ఉంటున్నాం. ఈ పుట్టిన దినాలు జరుపుకున్న ప్రతి మరి మందిరంలో మరి క్రీస్తుని సువార్త ప్రకటించే వారికి ఉండాలండి. ఏదో నృత్యాలు చేయడం లేకపోతే ఏమన్నా చేయడం కాదు, కానీ దేవునికి వాక్యాన్ని మరి
మనం ప్రదర్శించేలా ఉండాలి. అంటే కొన్ని సందర్భంలో దేవుని వాక్యాన్ని మనం ప్రదర్శించి మరి వాళ్ళ యొక్క ఆనవాళ్ళు మనం చూపించి మరి దాని ద్వారా ఒక పాఠము మన సంఘానికి నేర్పించేవారుగా ఉండాలండి. అలాంటి జీవితాన్ని జీవించాలి. మరి ఆయన యొక్క వాత్సల్యతను బట్టి పైనుండి ఆయన మనకి ఏం అనుగ్రహిస్తున్నాడండి? అరుణోదయం దర్శనమును అనుగ్రహిస్తున్నాడంట. అలాంటి శక్తివంతుడు, అలాంటి జీవాధిపతి మన యొక్క జీవితంలో ఉంటే మన యొక్క జీవితాలు ఎంతో సంతోషంగా మారిపోతాయండి. కాబట్టి అలాంటి రక్షకుని వైపు మనము మరి మన చేతులు ఎత్తి, దేవా ఇప్పటి వరకు ఎలాగో జీవించానో నాకు తెలియదయ్యా, ఇక నుంచైనా నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను, నా మనసు నీకు సమర్పించుకుంటున్నానయ్యా. నా పాపపు జీవితాన్ని తీసివే, నేను బ్రతికిన చీకటి జీవితాన్ని, నేను బ్రతికిన మరణ ఛాయకరమైన జీవితాన్ని నా యొద్ద నేను తీసేయా, నాకు వెలుగును అనుగ్రహించని ఇది నన్ను అడుగుతావా? నువ్వు అడిగినట్లయితే ఆయన ఇవ్వడానికి సమీపంగా ఉన్నాడు. కాబట్టి అలాగూ జీవించడానికి మరి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమె ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు మాట్లాడలేక నన్ను బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. ఇది నాయన సమాధానం లేకుండా జీవిస్తున్నామేమో తండ్రి. నాయన ప్రభా, అలాంటి జీవితంలో సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చిన దేవుడు తండ్రి, స్తోత్రాలయ్యా. అవును ప్రభా, ఎవరైతే సమాధానం లేకుండా నాయన ప్రభ వారికి సమాధానానికి నాయన ఇవ్వడానికి నాయన ప్రభ ఈ లోకానికి లోకరక్షకుడు వచ్చిన్నావు తండ్రి. నాయన ప్రభ మరి సమాధానం లేని స్థితులను ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయండి ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చీకటిలోనూ మరణ ఛాయల్లో కూర్చుండి వారికి వెలుగునివ్వడానికి తండ్రి ఈ లోకానికి లోకరక్షకుడు వచ్చిన్నావు తండ్రి. నాయన ప్రభ అనేక మంది నశించిపోకుండా తండ్రి నాయన తండ్రి అని పిలిచి నాయన వారి పాపం ఎదుటి విడిచిపెట్టినప్పుడు తండ్రి నాయన నువ్వు ఒక్కని చేర్చుకునే దేవుడు. అలాగే నాయన ఎవరైతే మరణ ఛాయల్లోనూ నాయన ప్రభ చీకటిలోనూ ఉన్నారో తండ్రి వాళ్ళందరి జీవితాల్లో వెలుగునివ్వండి ప్రభ. నిన్ను తెలుసుకుని నాయన వాళ్ళ యొక్క హృదయానికి సమర్పించుకునే వారు ఉండడానికి సహాయం దయచేయండి ప్రభు. నీకు వందనాలతో స్తోత్రాలయ్యా. ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేసి నాయన మమ్మల్ని మేము సరి చేసుకునిగా ఉండడానికి కృప చూపించమని నజరేయునేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.